వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామగుండం సిపి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మించాలని సే నో టు డ్రగ్స్ అనే పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుండి మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మించడానికి అవగాహన కల్పించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. చూసాము, చాలా మంచి డిసిప్లిన్ ఉంది. చిన్న పిల్లలు కూడా చాలా డిసిప్లిన్ గా కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి డిసిప్లిన్ మంచి ఉంది. సో ఈ స్కూల్ గురించి నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. నేను బోర్డ్స్ లో కూడా ఈ మధ్యలో చూసి కొంత క్వశ్చన్ ప్రిన్సిపల్ గారు కూడా అడిగాము, నిజంగా మీరు చదివిస్తున్నారా? చెప్తే ఎస్ సార్ మేము చదివిస్తున్నాము అంటే మీ భవిష్యం చాలా మంచి ఉంది ఈ స్కూల్లో, అది నాకు నమ్మకం. కానీ ఈ భవిష్యంకి రియలైజ్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీ లైఫ్లో. డేవియేషన్, మంచి చేసే పద్ధతిలో, మంచి చేసే అంటే ప్రాసెస్లో మేము వెళ్తున్నా, దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఈ డ్రగ్స్తో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? డ్రగ్స్ మీకు మీ దారితో డైవర్ట్ చేస్తారు. దయచేసి ఎప్పుడు కూడా ఇది కన్జ్యూమ్ చేయకండి. కొంతమంది చిన్న పిల్లలు ముందులో ఉన్నారు, కానీ ఈరోజు ఉన్న చిన్న పిల్లలు రేపు అడల్ట్గా అవుతారు. వెనుక ఉన్న పెద్ద పిల్లలకి చూసి వాళ్ళు కూడా అదే అలవాటు పడుతున్నారు. సో నా రిక్వెస్ట్ మెయిన్గా అంటే 7th, 8th, 6th లో ఉన్న 12th లో ఉన్న స్టూడెంట్స్తో ఉంది, దయచేసి ఈ విషయంకి ఉన్న నష్టం మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మ నాన్న బాగా అంటే స్నేహంతో మీకు ఈ స్కూల్ పంపించారు. ప్రభుత్వం కూడా ఎంత మంచి మంచి టీచర్ పెట్టి మీకు చదివిస్తున్నారు. ఈ చదివించి రేపు మీరు ఈ సొసైటీకి, ఈ సమాజంకి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, మినిస్టర్స్ అట్లా మీరు ఉండి సొసైటీలో మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఇవ్వడానికి ఆ లెవెల్ వరకు వెళ్ళడానికి మీకు ఒక పెద్ద బాధ. ఒకవేళ మీరు ఇవన్నీ అసాంఘిక విషయంలో డ్రగ్స్ తో డైవర్ట్ అయితే మీ భవిష్యత్ ఖరాబ్ అయిపోతుంది. దయచేసి అట్లా చేయకండి. నా రిక్వెస్ట్ టీచర్స్ తో కూడా ఉంది, మధ్య మధ్యలో ఎడ్యుకేషన్ తో సార్, ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ తో సార్, ఎగ్జామ్ రూమ్ అంటే క్లాస్ రూమ్ బయట చేస్తున్న పనికి కూడా రివ్యూ చేయండి. వాళ్ళతో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చాలా మంచి అంటే మేడం ఒక స్టోరీ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. మా సొసైటీలో పాత మంచి మంచి స్టోరీస్ ఉంది, ఏ విధంగా మనము ఆ స్టోరీస్తో లాభం తీసుకోవాలి, మన భవిష్యత్తులో డైరెక్షన్స్ తీసుకోవాలి, అదేవిధంగా నెగటివ్ విషయంతో ఎట్లా దూరంగా ఉండాలి, అది కూడా నా రిక్వెస్ట్ ఉంది. టీచర్స్తో మీరు వాళ్ళకి రెగ్యులర్గా చెప్తూ ఉండండి, వాచ్ చేస్తూ ఉండండి. మీరే వాళ్ళకి తల్లి తండ్రిగా ఇక్కడ ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్లో మ్యాక్సిమం టైం మీతో సవాళ్ళు స్పెండ్ చేస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, వెరీ బ్రైట్ ఫ్యూచర్. నేను ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్కి, అందరికీ, మేడంకి అండ్ నా డీసీపీ గారికి, ఏసీపీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ స్కూల్ సెలెక్ట్ చేయడానికి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒడ్డేర కాలనీ వికాస్ నగర్ లో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లలో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 30 బైకులను అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులలో 10,000 రూపాయలు విలువగల మద్యం సీసాలతో పాటు మహారాష్ట్రకు చెందిన దేశీదారు మద్యాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజలకు రక్షణ భద్రతా భావం కల్పించే కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గంజాయి, నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, బెల్ట్ షాపులు, ఇసుక, కలప, అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్డన్ సెర్చ్ లో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంకా ఫుల్ చేయలేదు, కనబడాలి మొత్తం. మంచిర్యాల పట్టణంలో వికాస్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సిబ్బందితో సహా వచ్చి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మంచిర్యాల టౌన్లో సంఘ వ్యతిరేక శక్తులు, కొంతమంది ఆకతాయిలు రాత్రిపూట ఓపెన్ ప్లేస్లలో, గల్లీ లాంటి ప్లేస్లలో, డార్క్ ప్లేస్లలో కొంత ఓపెన్ డ్రింకింగ్ చేయడం, లేకపోతే ఇల్లీగల్ సేలింగ్ సెంటర్స్లలో కొనడం, గాంజా లాంటి వాటి పట్ల కూడా ఆకర్షితులు కావడము, దాంతో కొట్టుకోవడాలు అక్కడక్కడ సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. వాటిని నివారించడం కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి సమాజంలో అలజడి సృష్టిస్తారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం. లాడ్జిలో జరిగిన గొడవలు కానివ్వండి, కొన్ని ఈ మధ్య కాలంలో లాడ్జిలలో కూడా ఇట్లా ఇళ్లలో అమ్మడమే కాకుండా లాడ్జిలలో కూడా సప్లై చేస్తున్నట్టు సమాచారం వస్తే అవి కూడా పట్టుకోవడం జరిగింది. సంఘ వ్యతిరేకంగా గానీ చట్టానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళని ఉపేక్షించాం. పీడీ యాక్ట్ ఈ సంవత్సరం నమోదు చేసినాం, జైలుకు పంపినాం, ఇంకా పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం. సమాజంలో చట్టాన్ని పాటించే వాళ్లకు పోలీసు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటది. చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళకు మాత్రం కఠినమైన పోలీసింగ్ ఉంటది. ఉక్కుపాదంతో అనిచేస్తాం. ప్రజలకు ఈ గంజాయి లాంటి మహమ్మారి, ఓపెన్ డ్రింకింగ్, కొట్లాటలు ఇవే కాకుండా రోడ్డు భద్రత కూడా చాలా ముఖ్యం. కాబట్టి నెంబర్లు మార్చడం కానీ, నెంబర్లు వంచడం కానీ, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చీటింగ్ కేసు నమోదు చేస్తాం. ఇంకా కొన్ని విషయాలలో ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరైనా సంబంధం లేని వాళ్ళు మీ కాలనీలలో తిరుగుతున్నా 100 డయల్ కాల్ చేయండి. ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాము. విత్ ఇన్ 5 to 10 minutes లో మీ దగ్గరికి మా బ్లూ కోల్ట్ ఆఫీసర్స్ కానీ, ఎస్ఐ ఆఫీసర్స్ కానీ వస్తారు. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం. మీరిచ్చిన సమాచారము మీరిచ్చిరని ఎక్కడ కూడా చెప్పం. పర్టికులర్లీ ఈ సంఘ వ్యతిరేకంగా ఉన్న ఈ గంజాయి లాంటి తాగే బ్యాచ్లు ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకొకటి, తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, మీ దగ్గర వాళ్ళు, మీ కొడుకులు, మీ తమ్ముళ్ళు ఎవరో ఈ గంజాయికి కానీ ఇట్లా ఈవెన్ ఆల్కహాల్కు మత్తుకు అలవాటు పడ్డ వాళ్ళకు కూడా మంచిర్యాల జనరల్ హాస్పిటల్లో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఉంది. అంటే లిక్కర్ తాగిన వాళ్ళకు కూడా, ఆల్కహాల్ తాగిన వాళ్లకు లివర్ చెడిపోయి దానికి అడిక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ మంచిగా మార్చడానికి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది. గంజాయి లాంటి డ్రగ్ వాడిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంది. మీరు చెప్పినట్లయితే మీ వాళ్ళ మీద ఏం కేసు కట్టం, అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పిల్లవాడు తాగి ఇబ్బంది పెడుతున్నట్లయితే జనరల్ గా పోలీసుకి చెప్తే ఏమంటే మావోని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, నా పిల్లోని నేను ఎట్లా అరెస్ట్ చేయించుకోవాలనే ఒక అపోహం. ఆఫీసర్స్ ఇవన్నీ వెహికల్ చెక్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే రిలీజ్ చేయండి, లేని అన్ని సీజ్ చేయండి.
పత్రికా రంగాన్ని హేళన చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన ఓ కాంగ్రెస్ నాయకుడిపై జర్నలిస్టులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిపై మందమరి మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో సూర్య రిపోర్టర్ మడ్డి వేణు ముందుండగా దాదాపు 70 మంది వర్కింగ్ జర్నలిస్టులు ఐక్యంగా మద్దతు తెలిపారు. విలేకరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటాన్ని తాము సహించబోమని, ఇటువంటి చర్యలపై భవిష్యత్తులో మరింత బలంగా స్పందిస్తామని వారు పేర్కొన్నారు. మందమరి ప్రెస్ క్లబ్ విలేకరుల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా మాట్లాడడం సర్వత్రా ఖండించదగ్గదని, తమ మిత్రుడికి అండగా నిలబడటం తమ బాధ్యత అని విలేకరులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుడు విలేకరులను పరోక్షంగా దూషించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు మందమరి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వార్తలను రాయబోమని, వారి సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తామని విలేకరులు హెచ్చరించారు. ఈ మేరకు మందమరి పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వార్తలు మందమరి మండలంలో కాంగ్రెస్ పార్టీ వార్తలు మందమరి మండలంలో కాంగ్రెస్ పార్టీ వార్తలను పేరుది చెప్పండి. గోపాల్, సూర్య వార్తా రిపోర్టర్, సూర్య పేపర్ రిపోర్టర్. పోస్టర్ మన ఫ్లెక్సీ మీద రాసిన వార్త దాని గురించి మన సమాజంలో పైడిమల్ల నర్సింగ్ మన సమాజంలో చర్చ జరిపినందుకు మేము దానిని చాలా ఖండిస్తున్నాం. రిపోర్టర్లను కించపరుస్తూ 10 పేపర్లు కూడా రావు అనే మాటలను మేము దాన్ని రిపోర్టర్లు అందరం మందమరిలో రిపోర్టర్లు అందరం దాన్ని ఖండిస్తున్నాం. ఏదైతే నర్సింగ్ అన్న గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన లీడరైజేషన్ చేస్తుండు. ఆయన టీడీపీ నుంచి ఆయనకు మేము ఎన్నో వార్తలు రాసినాం, ఎన్నో చేసినాం. వాళ్ళ లెక్క ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు నర్సింగ్ అన్న, నువ్వు ఎన్నో పార్టీలు మారినావు, మేము ఇదే రిపోర్టర్గా ఇట్లనే కొనసాగుతాను. నీకు ఎన్ని మేము వార్తలు కథనాలు రాసి ఎన్ని ప్రోత్సహించి మేము చేస్తేనే మీరు బయటపడ్డారు లీడర్లు. అలాంటప్పుడు మీరు రిపోర్టర్లను ఇలా ఏం చూడకుండా ఒక గ్రూప్లో మా ఇష్టం నాటు చర్చ చేసుడు ఎంతవరకు ఇది సమంజసం అని మేము అడుగుతున్నాం బహిరంగంగా. మీరు దీనికి బహిరంగంగా చర్చ మన క్షమాపణ చెప్పకుంటే మీ వార్తలు మేము కాంగ్రెస్ వార్తలు ఏదైనా కూడా అన్ని బహిష్కరిస్తున్నాం. ఈ రేపటి నుంచి మీ కాంగ్రెస్ వార్తలు బహిష్కరిస్తున్నాం. ఇదే మా తీర్మానం. కాంగ్రెస్ నాయకులు పైడిమల్ల నర్సింగ్ కాంగ్రెస్ ఫ్లెక్సీని, పార్టీ ఫ్లెక్సీని పోలీస్ అవుట్ పోస్టును ఆక్రమించుకొని కడితే మద్ది వేణుగోపాల్ తను సూర్య దినపత్రికల ఒక కథనాన్ని రాశాడు. ఆ కథనం మీద ఇవాళ తనతో పాటు మిగతా విలేకరులను పై అనుచిత వాక్యాలు అవమానకరంగా పోస్టులు పెట్టిండు. మన సమాజంలో అతను పోస్టులు పెట్టి కొంచెం అవమానకరంగా ఆయన ప్రవర్తించిండు. పోస్టులు పెట్టి దీన్ని మందమరి ప్రెస్ క్లబ్ మూకుమ్మడిగా మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పేసి పట్టణ SHO గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పిదాలను తెలుసుకొని దీనిపై అతనిపై చర్య తీసుకోవాలని, చర్య అంటే బహిరంగ క్షమాపణ ప్రెస్ క్లబ్కు చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అందరూ వార్తా పత్రికలల్లో వివిధ కథనాలు రాస్తానే వాళ్ళు లీడర్గా ఇప్పటి వరకు కొనసాగినరు. మాకు ఎవరి మీద ఎలాంటి ఆపేక్షణలు కానీ లేకుంటే రాగద్వేషాలు కానీ మాకు ఎలాంటివి ఉండవి. దాంట్లో ఉన్నట్లుగా కథనం తను రాశాడు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత పార్టీ నుండి తాను ప్రెస్ మిత్రులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మందమరి పట్టణం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్తలను మేము మూకుమ్మడిగా విలేకరులందరూ బహిష్కరిస్తున్నామని చెప్పేసి ఈరోజు మేము అందరికీ పిలుపునిస్తున్నాం. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా సంబరాలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడంపై హర్షం చేశారు. సత్యనా తీసుకో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే మరి రైతులకు రైతు భరోసా కింద 9,000 కోట్లు మంజూరు చేయడానికి మరి దోహదపడిందో రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలు మరి అందరు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఉచిత కరెంటే కావచ్చు, మరి మహిళలకు ఉచిత రవాణా వ్యవస్థ కావచ్చు, మరి బోనస్ కింద 500 వడ్లకు అదే కావచ్చు, ఇతర మరి ఇందిరా మిల్లే కావచ్చు, మరి 10 సంవత్సరాల కొద్దీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మరి రేషన్ కార్డులు వచ్చిన దాఖలాలు లేవు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల కొద్దీ నిరీక్షణ కోసం తెరలేపి అందరూ కూడా ఎన్నో వేల సంఖ్యలలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేద బడుగు బలహీన వర్గాల మరి కోసమే నిలబడ్డది కానీ ఎప్పుడు కూడా ఆపేక్ష కింద పోయిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ రోజున మరి రైతుల కోసం పెట్టుబడి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు 9,000 ఎకరాల వరకు 9,000 కోట్ల వరకు రైతు భరోసా ఇచ్చినందుకు రైతులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా చెన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి వివేక్ వెంకటస్వామి గారికి మంత్రివర్యులకు మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి వంశకృష్ణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు ఎంపీ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణం లోపల రైతు భరోసా రైతులకు వానాకాలం సీజన్ వచ్చిందనగానే రైతులకు రైతు భరోసా క్రింద దాదాపు 15 ఎకరాల దాకా కూడా రైతు భరోసా వచ్చింది. అందుకోసము రైతులందరూ ఎంతో ఆనందంతో పేద రైతులు వారికి ఆనకాలం సీజన్ గురించి పెట్టుబడి సాయం కింద
రైతులకు రైతు బంధు వచ్చినందువల్ల రైతులు ఎంతో సంతోషంగా మరియు పాలాభిషేకం చేసిన చెన్నూరు టౌన్ లోపల పేద రైతులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కలిసి పాలాభిషేకం చేసుకోనడైంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మందమారి మనుగడ కోసం శ్రవణపల్లి ప్రాంతంలో 2 భూగర్భ గనులను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల డైరెక్టర్ సిఐఎండి బలరాం నాయక్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు కార్యక్రమంలో నిర్వహించారు. మందమారి ప్రెస్ క్లబ్ లో టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసల సంపత్ మాట్లాడుతూ గతంలో 8 బొగ్గు గనులు నడిచే సమయంలో 6,000 మంది సింగరేణి కార్మికులు ఆ ప్రాంతంలో పనిచేస్తే ప్రతి కార్మికునిపై చేతి వృత్తులు, దుకాణదారులు, ప్రైవేట్ స్కూల్స్, కుల వృత్తులు చేసుకునేవారని, వీరందరూ సింగరేణి ఉద్యోగులపై ఆధారపడి కార్మికుల పిల్లలతో పాటు వారి పిల్లలను కూడా చదివించుకుంటూ గౌరవంగా జీవించేవారని, కానీ ఇక్కడ సింగరేణి సంస్థ భూగర్భ గనులపై దృష్టి పెట్టకపోవడంతో కేవలం KK5, కాసిపేట 1, కాసిపేట 2 బొగ్గు గనులు మనుగడ ఉండడంతో ఇక్కడ వివిధ చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, ప్రైవేట్ స్కూల్స్, భవన కార్మికులు, చాకలి, మంగలి, దర్జీ, వివిధ కుల వృత్తుల వారు ఇక్కడ పనులు దొరకకపోవడంతో హైదరాబాద్ కు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడనుందని అన్నారు. ఈ పోరాటంలో తమ వంతు పాత్ర పోషించి ఒక పోస్ట్ కార్డు ద్వారా ఉద్యమం చేసి ప్రాంతంలో 2 బొగ్గు గనులను ఏర్పాటు చేపించుకునే విధంగా సింగరేణిపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు ఆర్ జయసుకన్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, సామ నాగేష్ రెడ్డి, సత్యనారాయణ, రంగనాథ్, చాట్లపల్లి రాజేష్, జ్యోతి, సామ కవిత, ముల్కల్ల భాగ్యలక్ష్మి, భారతి, అరుణ, సన, రమాదేవి, మమత, దేవి, నరసమ్మ, సమ్మక్క, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మందమరి పరిసర ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మరి భాగస్వామ్యం కావాలని మేము తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మందమరి ప్రాంతంలో గతంలో 7-8 బొగ్గు గనులు ఉంటే అవి ఆనాడు ఎన్టీఆర్ గారు మరి రన్నింగ్ అని బరువులెత్తే పోటీలు పెట్టి మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా సింగరేణిని ఇక్కడ నిలిపిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరి అదేవిధంగా ఈ సింగరేణిలో భూగర్భ గనులు మొత్తం మూసిపోయి ఇక్కడ ఎవరైతే కార్మికులు 2000కు పడిపోయిన సందర్భంలో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరంటే ఈ చేతి వృత్తులు చేసుకునేవారు, కుల సంఘాల వారు, వివిధంగా దుకాణం సముదాయం వారు, వాళ్ళంతా ఇక్కడ ఫ్లోటింగ్ లేక, బొగ్గు బానులు లేక మరి చాలా బాధపడుతున్నారు. అయితే ఇంకా యువతనైతే ఉద్యోగాలు లేక మరి వలస వెళ్లి హైదరాబాద్లో వివిధ పనులు చేసుకున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ చెడు అలవాట్లకు బానిసలై మరి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. కావున మేము ఏమైతే ఈ పోస్ట్ కార్డు ఉద్యమం అనగా ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బొగ్గు గనుల సిఎండి బలరాం నాయక్ సార్ గారికి మేము పోస్ట్ కార్డు ద్వారా ప్రతి ఒక్క మన స్థానికంగా ఉండే ప్రజలు పోస్ట్ కార్డు ద్వారా వారు సింగరేణి డైరెక్టర్ గారికి దాన్ని పోస్ట్ చేయవలసిందిగా ఈ ఉద్యమం పేరు పోస్ట్ కార్డు ఉద్యమం. తద్వారా ఏమవుతుందంటే మరి ఆయన కూడా సింగరేణి డైరెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి ఈ శ్రావణపల్లి ప్రాంతంలో 2 బొగ్గు గనులను ఇంతకుముందు బొగ్గు టెస్ట్ చేసి ఇక్కడ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. కానీ మరి ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి స్పష్టత లేదు. కావున ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీలతో పాటు, కుల సంఘాలతో పాటు, మేధావులు, రాజకీయ నాయకులు, విలేకరులు కూడా దీన్ని పెద్దన్న పాత్ర పోషించి ఈ ఉద్యమాన్ని ముందరు తీసుకుపోవాలని నేను తెలుగుదేశం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. జై. మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థులు, సిబ్బందితో కలిసి సిఐ దేవేందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిఐ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సూచించారు.
సార్ ఇప్పుడు ఎట్లా పెట్టండి సార్ సైడ్ చూడండి సార్ అక్రమంగా మలేషియా జైల్లో మగ్గిన 6గురిలో గత నెల 3 తిరిగి రాగా సోమవారం మరో 3 నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్కు చెందిన రాచకొండ నరేష్, గుండ శ్రీనివాస్, దస్తూరాబాద్ మున్యల్కు చెందిన యమునూరి రవీందర్లు మలేషియా జైలు జీవితం నుంచి విముక్తి పొంది మంగళవారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. వీరి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూకే జాన్సన్ నాయక్ నిరంతరం ప్రయత్నాల ఫలితంగా మరో 3 బాధితులు కూడా స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కాని దేశంలో జైల్లో మగ్గుతున్న తమ జీవితాలు మలేషియా జైల్లోనే అంతమవుతాయనుకునే తరుణంలో తమ ఆవేదన గుర్తించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో స్వదేశానికి రప్పించిన ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బూకే జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. చేయని తప్పుకు మలేషియా జైల్లో మగ్గుతున్న తమను గుర్తించి తమ కోసం మలేషియా వచ్చి అక్కడి న్యాయవాదులను నియమించి తమ విడుదల కొరకు తీవ్రంగా శ్రమించిన బూకే జాన్సన్ నాయక్ జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా అన్నారు. మలేషియా నుండి విడుదల అయిన కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా పలకరించి ఖానాపూర్ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలతో ఆప్యాయంగా పలకరించి కలిసి భోజనం చేశారు. హెల్ప్ చేసినటువంటి మా జాన్సన్ అన్న గారు, కేటీఆర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. కేటీఆర్ గారు మమ్మల్ని ఈడికెళ్ళి జాన్సన్ అన్నను మలేషియాకు పంపించి అక్కడ మా బాధలు అన్ని తెలుసుకొని అక్కడ ఒక లాయర్ను పెట్టి మా లాయర్ తోటి మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించి మమ్మల్ని ఎంబసీకి మళ్ళీ తీసుకుపోయి లాయరు అన్ని విధాల మాకు పాస్పోర్ట్లు లేకుండా పాస్పోర్ట్లు అన్ని పోలీసు వారు ఇవ్వకపోయినా కానీ అక్కడ ఉన్న లాయర్ మాకు అన్ని విధాలు ఆదుకొని ఇక్కడ సారు చెప్పిన విషయాలతోటి మాకు చాలా సంతోషం అనిపించింది. మేము చాలా చాలా అభినందించాము సార్ను. మాకు సారు లేకపోతే మేము రాకపోదాము. ఇది మాకు కేటీఆర్ పుణ్యాన మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు కేటీఆర్ జాన్సన్ అన్న గారు మాకు చాలా మేలు చేశారు. వారికి ఎల్లకాలం రుణపడి ఉంటాము. మేము మా భార్య పిల్లలు అందరం. మేము సారు లేకపోతే మేము ఇలా ఈ రోజు ఇక్కడ ఉండకపోదాము. చాలామంది మాకు ఎన్నో 20 సంవత్సరాల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం. కానీ మాకు సారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఎల్లమ్మ తల్లికి దేవస్థానంలో ప్రతి మంగళవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఎల్లమ్మ తల్లికి దేవస్థానంలో ప్రతి మంగళవారం నాడు భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. వారు కోరుకున్న కోరికలు, అంటువ్యాధులు మొదలగు వాటికి ఎల్లమ్మ తల్లికి మొక్కులు మొక్కుతారు. కోరికలు తీరిన వెంటనే ఎల్లమ్మ తల్లికి మొక్కులు తీరుస్తారు. ఎల్లమ్మ దేవస్థానానికి ఉదయం నుండి చుట్టుప్రక్కల గ్రామాలు కాకుండా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రల నుండి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. కొబ్బరికాయలు, కోళ్లతో, మేకలతో వారు కోరుకున్న విధంగా మొక్కులు తీర్చుకుంటారు.
ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.